ఇక లేకన్ను కొట్టాయా నటం లక కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? దీన్ని బ్రాస్లెట్ కి జాయిన్ చేయించి నీకు ఇస్తున్నాను. ఇదెలా నా చీరలోకి వచ్చింది? ఎవరిదై ఉంటుంది? ఇది బంగారంలా ఉంది. చెప్పు చిన్ను, లాకెట్ ని జాగ్రత్తగా ఉంచాలి కదా. లాకెట్ ఎక్కడా? అమ్మా అది అది పోగొట్టేశావా? పోగొట్లేదమ్మా, రూమ్ లోనే ఎక్కడో ఉంటుంది. నేను వెళ్ళి వెతికి తీసుకుంటానులే. అదెంత ఇంపార్టెంట్ అని నీకు చెప్పిచ్చాను. ఎంత సాధారణంగా రూమ్ లో ఎక్కడో మర్చిపోయానని చెప్తున్నావు? సత్య, మిత్ర రూమ్ లోనే పెట్టానంటుంది కదా, చూసి తీసుకుంటుందిలే. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సత్య, నీ కోపం తగ్గించుకో. మిత్ర, అది మీ నాన్న జ్ఞాపకం, నీకది తెలుసుగా. నేను ఈ హైదరాబాద్ బోర్డర్ దాటేలోపు నువ్వు ఆ లాకెట్ దొరికిందని చెప్పాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. లాకెట్ వెతికి నీకు దొరికిందని ఫోన్ చేసి చెప్తాను. డోంట్ బి ఇర్రెస్పాన్సిబుల్ ఎనీ మోర్, సరేనా? ఓకేమా. పోనీలే సత్య, పెళ్ళయిన తర్వాత మిత్ర తనకి తాను తెలుసుకుంటుందిలే. సత్య, పెళ్ళి ఎక్కడైనా పెట్టుకో, రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లోనే ఉండాలి. తప్పకుండా అలాగే చేద్దాం నిర్మల. మేడం, మీ లగేజ్ అంతా కార్లో ఎక్కించాను. ఇంకేమన్నా ఉన్నాయా మేడం? ఇంకేం లేవు, థ్యాంక్స్. పర్వాలేదు మేడం. అవును నిర్మల, ఆనంది కంపెనీకి వెళ్ళుంటుందా? ఇప్పుడు 7:30 కదా అయ్యింది. నాకు తెలిసి రూమ్లోనే ఉంటుంది. చిన్ను రా, ఆనందికి ఒక మాట చెప్పి నేను బయలుదేరతాను. ఏంటమ్మా, ఆనందికి నువ్వు చెప్పి వెళ్ళడం ఏంటి? అది అవసరమా? కావాలంటే నేనే చెప్తాను ఆనందికి, నువ్వు బయలుదేరు. లేదు చిన్ను, ఆనంది మంచి అమ్మాయి. ఆనంది అంటే నాకు చాలా ఇష్టం. తనని నేరుగా కలిసి మాట్లాడి అప్పుడే వెళ్తాను. రా, ఆనంది రూమ్ దగ్గరికి వెళ్దాం. అమ్మా, నువ్వు వెళ్ళి చెప్పేసిరా. ఆనంది నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావుగా, రా వెళ్దాం. రా. ఆనంది. మేడం, మేడం మీరా, రండి.
ఏంటి ఆనంది, జాబ్కి బయలుదేరుతున్నట్టుగా ఉన్నావు? అవును మేడం. అంటే నేను సమయానికి వచ్చాను. ఇంకా కొంచెం లేటుగా వచ్చుంటే నువ్వు వెళ్ళిపోయి ఉండేదానివి. నేను ఊరికి బయలుదేరుతున్నాను, నీకు చెప్పేద్దామని వచ్చాను. నిన్నే కదా మేడం మీరు వచ్చింది. ఒక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఫంక్షన్ కోసం వచ్చాను. ఫంక్షన్ అయిపోయింది, ఇంకేం ఉంటుంది, బయలుదేరటమే కదా. ఇంకో 2 రోజులు ఉండుంటే బాగుండేది మేడం. అది కష్టంలే ఆనంది. అన్నట్టు నిన్న పార్టీలో మాత్రం డాన్స్ బాగా చేసావు. అందుకే మేడం ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాను. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నిన్న నీతో అన్నానుగా, ఎవరో ఒక రాజకుమారుడు నీ దగ్గరకొచ్చి నిన్ను ప్రేమిస్తాడు అని చెప్పానుగా. ఏ రాజకుమారుడైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా? అలా ఏమీ జరగలేదు మేడం. అమ్మా, ఏంటి? టైం అవుతుందమ్మా, స్టార్ట్ అవుదామా? సరే ఆనంది, నేనిక బయలుదేరతాను. అలాగే మేడం, జాగ్రత్తగా వెళ్ళి రండి. అలాగే ఆనంది. ఆనంది, మిత్ర మా ఊరొచ్చినప్పుడు తనతో నువ్వు తప్పకుండా రావాలి. మిత్ర, ఆనందిని మన ఇంటికి తీసుకురావాలి, సరేనా? సరే అమ్మా, టైం అవుతుంది. సరే ఆనంది, నేను బయలుదేరతాను. పద. మిత్ర వాళ్ళమ్మ చెప్పినట్టు నా సుందరుడు, నా రాజకుమారుడు తప్పకుండా వస్తాడనుకున్నాను. కానీ అతను రావడం లేదు. ఎంతో అనుకున్నాను వస్తాడని. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఇది ఎవరిదై ఉంటుంది? నా చీరలోకి ఎలా వచ్చింది? ఒకవేళ మన గార్మెంట్ కంపెనీలో పనిచేసే వాళ్ళలో ఎవరిదైనా అయ్యుంటుందా? ఎవరితో అడిగి ఇచ్చేద్దాం. వద్దులే, ఇది చూస్తే బంగారంలా ఉంది. ఎవరిది అని అడిగితే నాది నాది అని అబద్ధం చెప్పి తీసుకుంటారు. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటా. ఎవరైనా పోయింది అని అడిగితే వాళ్ళకిచ్చేస్తానులే. అంతవరకు నువ్వు నా దగ్గరే భద్రంగా ఉంటావు. నీకేమైంది? నీ బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. ఆ ఆనందిని మహేష్కి సొంతం కానివ్వనని చెప్పి ఫంక్షన్కెళ్ళావు. ఆ ఆనందిని అందరూ అసహ్యించుకునేలా చేస్తానన్నావు. కానీ ఆ ఫంక్షన్ తర్వాత ఆనందిలో కూడా చాలా తేడా కనిపించింది. నువ్వేమో ఇలా ఉన్నావు. అసలు ఆ ఫంక్షన్లో ఏం జరిగింది? మీ అమ్మగారు ఇక్కడి నుంచి వెళ్తూ ఆకాష్తో నీ ఎంగేజ్మెంట్ చేస్తానని చెప్పి వెళ్లారు. నువ్వు ఏ రియాక్షను లేకుండా ఉన్నావు. ఏం జరిగిందో నువ్వు చెప్తేనే కదా తెలిసేది. నిన్నే అడుగుతుంది కదా, ఏం జరిగిందో చెప్పు. నేను ఫంక్షన్లో వేసిన అన్ని ప్లాన్స్ ఆ కరుణాకర్ వలన నాశనం అయిపోయాయి. నా ప్లాన్స్ నుంచి ఆ ఆనంది తప్పించుకుంది. ఇప్పుడు ఏం చేస్తావు మరి? అవతల మీ అమ్మగారు ఆకాష్తో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తున్నారు. యువతల ఆనంది మహేష్ కూడా విడిపోలేదు. పోనీ అట్లీస్ట్ నువ్వు వెళ్ళి మీ అమ్మగారితో ఆకాష్తో ఎంగేజ్మెంట్ వద్దని చెప్పచ్చు కదా. నేను ఎప్పుడు మా అమ్మ మాటకి ఎదురు చెప్పలేను. ఇంతకు ముందు నాకు ఆనందే మాత్రమే శత్రువు. కానీ మా అమ్మ వచ్చి ఎంగేజ్మెంట్ ప్రపోజల్ చెప్పిన దగ్గర నుంచి ఆకాష్ గాడు కూడా నా శత్రువు అయ్యాడు. ఈ ఆనందని, ఆ ఆకాష్ని ఇద్దరిని నా జీవితం నుంచి దూరం చేద్దామని అనుకున్నాను.
కానీ నేను అనుకున్నది జరగలేదు. అలాగని ఇంతటితో నా శత్రువుల్ని వదిలిపెట్టను.